వెల్కమ్ టు 9 to 5 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలతో అట్టుడికిన జిల్లా మండల కేంద్రాలు. బండి సంజయ్ ని అరెస్టు చేసిన దగ్గర నుంచి రాత్రి జైలుకు తరలించేదాకా నెలకొన్న హై డ్రామా. ఏ కోర్టు న్యాయమూర్తి వద్ద హాజరుపరుస్తారన్నది తెలియకుండా పోలీసులు పకడ్బందీ వ్యూహం. పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వెనుక బీజేపీ కుట్ర ఉందన్న బీఆర్ఎస్ మంత్రులు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేసి అస్థిరపరచాలనే కుట్ర చేశారని ఆగ్రహం. పదవ తరగతి పేపర్ లీక్ సూత్రధారి బీజేపీ బండి సంజయ్ అన్నది మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశమని ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. అన్ని జిల్లా మండల కేంద్రాల్లో బుధవారం ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వందలాది మంది బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుబేదారిలో జిల్లా కోర్టుకు సంజయ్ ను తీసుకొస్తున్నారు సమాచారంతో బీజేపీ కార్యకర్తలు చేరుకుని అదాలత్ సెంటర్ లో నిరసన ప్రదర్శన చేపట్టారు. కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. ముఖ్య నేతలు జిట్టా బాలకృష్ణ, రాణి రుద్రమను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో బీజేపీ కార్యకర్తలు ప్రతిఘటించగా పలువురికి గాయాలయ్యాయి. అంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ అరెస్టును నిరసిస్తూ మంగళవారం అర్ధరాత్రి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. హనుమకొండ జిల్లా నడికూడలో బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పలు చోట్ల కూడా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. పరిగిలో మంత్రి సబితా కాన్వాయ్ను బీజేపీ, ఏబీవీపీ నాయకులు అడ్డుకుని గోబ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు దహనం చేయగా, మెదక్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక రామ్దాస్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సిద్దిపేటలో బీజేపీ పట్టణ అధ్యక్షులు పత్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వీర సావర్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోనూ పలుచోట్ల బీజేపీ శ్రేణులు ఆందోళనలు బాటపట్టాయి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, జైనాద్ లో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిర్మల్లో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పి రమాదేవితో పాటు పలువురు నాయకులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. మహబూబ్ నగర్ లో పార్టీ జిల్లా అధ్యక్షులు వీరబ్రహ్మచారి ఆధ్వర్యంలో క్లాక్ టవర్ వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను శవయాత్ర నిర్వహించారు. ఇక ముషీరాబాద్, మలక్పేట్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ నాయకులు ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేపట్టారు. కరీంనగర్ లో జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. జగిత్యాలలో తహసీల్ చౌరస్తాతో పాటు ధర్మపురి, కోరుట్ల, కోడిమ్యాల, మేట్పల్లి, రాయకల్ ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు. పోలీసులకు ఇది న్యాయం కాదని చెప్తున్నాం. మీకు మీ సేఫ్ సైడ్ భారతీయ జనతా పార్టీ మీరు కాదు. మీరు ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర అధ్యక్షుడు రాత్రి ఒకటంటే రాత్రి అరెస్ట్ చేయడం ఏంది? మా కార్యకర్త అందరినీ ఏడబడతాడు అరెస్ట్ చేయడం, ఏడబడతాడు దొరికించుకోవడం ఇది అన్యాయం. ఇది పోలీసులు
అక్రమంగా మా పార్టీ అధ్యక్షుని లేనిపోని మొబైల్ మోపి అర్ధరాత్రి ఈ చేతగాను ప్రభుత్వము, ఈ లీకేజీల ప్రభుత్వము ఏదైతే అరెస్ట్ చేసిందో దానికి మేము ఈరోజు నిరసనగా ఇక్కడ అంత నిరసన కార్యక్రమం చేపట్టాము. మరి మేము ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ అంబేద్కర్ గారు ఒక వినతి పత్రం ఇస్తున్నాము. అది చదివి మేము మీకు వినిపిస్తున్నాము. దివంగత భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారికి మేము ఒక వినతి పత్రం వినిపిస్తున్నాం. నిధులు, నియామకాలు, నీళ్లు అనే ఈ 3 విషయాలలో గత 8 సంవత్సరాల కింద ఏర్పాటైన తెలంగాణ కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నిటికీ మోసం జరిగింది. దళితులకు, వెనుకబడిన తరగతి జాతి వారికి, ఎస్టీలకు, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు ఈ కేసీఆర్ పాలన ఒక పాపమయమైంది. పద్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు. ఈరోజు మేము అన్నం కలవడానికి వచ్చినాము. అన్నాన్ని రేపు వాళ్ళ ఇంట్లో ఇంట్లోనే ఉంటాడు అని కాపు కాసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఎంత నిరంకుశంగా, ఎంత అన్యాయంగా అంటే ఇది తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజలు ఈ అన్యాయాన్ని చూస్తున్నారు. విద్యార్థులకు అన్యాయం చేసిన వాళ్ళు, ఉద్యోగస్తులకు అన్యాయం చేసిన వాళ్ళు హ్యాపీగా బయట తిరుగుతున్నారు. రాత్రి ఒక రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారిని ఎలాంటి నోటీస్ లేకుండా అర్ధరాత్రి వచ్చి ఎవరిని ఒక ఉగ్రవాదిని తీసుకొచ్చినట్టు తీసుకురావడం ఎంతవరకు సమంజసం? ఏ కాలంలో ఉన్నాము? ఎవరి పరిపాలన ఉన్నాము? రాష్ట్ర ప్రభుత్వం పాలన అంటే కూడా ఒక ఏమంటారు రజాకారుల పాలన కన్నా అధ్వానంగా కనిపిస్తుంది. అప్పుడు ఎవరో మా పెద్దవాళ్ళు చెప్తుంటే రజాకారుల పాలన ఇలా ముందుగా మా అధ్యక్షుని కలిసి వచ్చిన తర్వాత ఆయన యోగక్షేమాలు చూసిన తర్వాత ఆయన పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల మేము సభ్య సమాజం ఏ రకంగా స్పందించాలనే విషయం లోపల మాట్లాడుతున్నాం. ఒక ఎమ్మెల్యేగా నేను వస్తుంటే 2.5 కిలోమీటర్ల అవతల నా బండిని ఆపేస్తే నడుచుకుంటూ వచ్చాను. నేను కిలోమీటర్ నడిచిన తర్వాత ఎవరో ఒక మిత్రుడు నన్ను చూసి కారులో లిఫ్ట్ ఇస్తే ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణలో లీకుల వెనకాల బీజేపీ హస్తం పెడతావా, ఇంకేం రాజద్రోహం పెడతావా, 120B పెడతావా? మేము వద్దంటలేము. నీకు పోలీసు వాళ్ళకి నీకు ఆ సెక్షన్ పెట్టుకునే అధికారం ఉంది. ఏం సెక్షన్ పెట్టినావు, ఎందుకు అరెస్ట్ చేసినావు, ఏ కేసులో అరెస్ట్ చేసినావు అనేది కుటుంబ సభ్యులకు చెప్పమని అడుగుతా ఉన్నాం. లేదు కుటుంబ సభ్యులకు చెప్పకుండా తెచ్చినావు. ఒక బాధ్యత గల ఎమ్మెల్యేను, 30 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసే వకీల్ని నేను అడిగేందుకు వచ్చిన నన్ను లోపలికి పంపించి డీసీపీ గారితో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని పోలీస్ మిత్రులను అడుగుతా. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదామి రాజ్యం, ఇదామి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, మత్తురా నాయన కేసీఆర్ పాలన, మత్తురా సార్ టెన్త్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని మంగళవారం రాత్రి కరీంనగర్ లో పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి బుధవారం రాత్రి జైలుకు తరలించేదాకా హైడ్రామా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సంజయ్ అరెస్టుకు నిరసనగా బుధవారం తెల్లవారుజామున నుంచే బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. యాదాద్రి, భువనగిరి జిల్లాతో పాటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా నేతలు చలో బొమ్మల రామారానికి పిలుపునివ్వగా పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
తరలించారు. అంతకుముందు మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్ పోలీస్ స్టేషన్ కు రాగా ఆయనకు మాత్రం సంజయ్ ను కలిసే అవకాశం కల్పించారు. మరోవైపు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అటుగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. బీజేపీ లీగల్ టీం ప్రతినిధులుగా రాగా వారిని అడ్డుకున్నారు. బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బొమ్మల రామారం వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేసి శామీర్పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. బండి సంజయ్ ను బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు పోలీసులు నిర్ణయించారు. అయితే ఏ కోర్టు న్యాయమూర్తి వద్ద హాజరుపరుస్తారన్నది స్పష్టంగా తెలియకపోవడంతో మరోసారి పార్టీ నాయకులు ఆందోళన చెందారు. బండి సంజయ్ ను ఏ వాహనంలో ఉన్నారన్న విషయం బీజేపీ నాయకులు మీడియా కంట పడకుండా పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో నుంచి వాహనంలోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆ వాహనాల అద్దాలకు న్యూస్ పేపర్లు అతికించారు. ఇక మొదటిగా బొమ్మల రామారం నుంచి హైదరాబాద్ వైపు తీసుకెళ్లిన పోలీసులు వెంటనే భువనగిరి వైపు వాహనాలు దారి మళ్లించారు. దీంతో భువనగిరి జిల్లా జడ్జి ఎదుట హాజరుపరుస్తారని అనుకున్నారు. కానీ పోలీసుల వ్యూహం మార్చి ఆలేరు వైపు తీసుకుని వెళ్లారు. దీంతో జనగామ వరంగల్ జిల్లా కోర్టు న్యాయమూర్తి వద్ద హాజరుపరుస్తారని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ లీగల్ టీం సభ్యులను పోలీసులు వాహనాలను అనుసరిస్తూ ముందుకు వెళ్లారు. సంజయ్ ను తరలిస్తున్న క్రమంలో జనగామ మండలం పెంబర్తి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెంబర్తి స్వాగత తోరణం వద్ద ఆయనను జనగామ జిల్లా పోలీసులు వాహనంలోకి మార్చి తరలిస్తుండగా గ్రామంలో బీజేపీ శ్రేణులు మోహరించారు. హైవేపై టైర్లను తగలబెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారి కళ్లు కప్పి కాన్వాయ్లోని ఇతర వాహనాలు హైవేపై వెళ్తుండగా సంజయ్ ఉన్న వాహనాన్ని మాత్రం సర్వీస్ రోడ్డు వెంట తీసుకొచ్చారు. వాహనంలో నుంచి సంజయ్ అభివాదం చేయడంతో గమనించిన కార్యకర్తలు ఒక్కసారి వెళ్లి వాహనాన్ని అడ్డుకున్నారు. ఇక సంజయ్ ని తీసుకుని వరంగల్ కు వెళ్తారని అందరూ భావించగా పోలీసులు వరంగల్ హైదరాబాద్ మార్గంలో పాలకుర్తి వైపు మళ్లించారు. అనంతరం పాలకుర్తి జఫర్గఢ్ స్టేషన్ గన్పూర్ మీదుగా హనుమకొండకు తరలించారు. కాగా బండి సంజయ్ ని జఫర్గఢ్ పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తున్నారనే సమాచారంతో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత్ రెడ్డి జఫర్గఢ్ వెళ్తుండగా స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లి బ్రిడ్జిపై పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పాలకుర్తికి 11:45 చేరుకుని అక్కడి ఆసుపత్రిలో 5 నిమిషాల పాటు సంజయ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి పాలకుర్తి మండలం దర్దపల్లి, కొండాపూర్, జఫర్గఢ్ మండలం ఓబలాపూర్ మీదుగా జఫర్గఢ్ మండల కేంద్రానికి సుమారు 12:30 చేరుకున్నారు. అక్కడి నుంచి సాగరం క్రాస్ రోడ్డు, కొనాయచలం, కూనూరు, రఘునాథపల్లి, ఆయనవోలు మండలం వనమాల కనిపర్తి, తరాలపల్లి, కడిపికొండ మీదుగా 1 గంట సమయంలో మడికొండకు తరలించారు. పెంబర్తి నుంచి మడికొండ వరకు సుమారు 2 గంటల పాటు తిప్పి తీసుకెళ్లారు. సంజయ్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు తీసుకొస్తుండగా ఆయన కాన్వాయ్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లు, చెప్పులు విసిరారు. బీజేపీ కార్యకర్తలు ఇందుకు ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు వారిని అడ్డుకుని దూరంగా తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రాణి రుద్రమ చేతికి గాయమైంది. మరోవైపు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని బీజేపీకి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇది లీకుల ప్రభుత్వం, ఇది చేతగాని ప్రభుత్వం. మీకు అర్థం వస్తాయి సార్, ఒక నిమిషం. లేదే చెప్తున్నా, ఫైల్ చేశాను, మూవ్ చేశాను. నాకు ఇప్పుడు అక్కడ ఫోన్ చేయకపోతే ఆయన ఎన్కౌంటర్ చేస్తారా, ఎక్కడ తీసుకుపోతారు, ఏం నాకు తెలవాలి. ఐ షుడ్ నో. ఈజ్ మై క్లయింట్ సార్. ఈజ్ నాట్ దేర్ సార్. మీరు రండి. అందుకే వేర్ ఇస్ హి? మీరు రండి, నేను చెప్తాను. వేర్ ఇస్ హి? నాకు కూడా తెలియదు సార్. నన్ను ఫోన్ చేయ కదా. మీరు రండి. మీ అడ్వకేట్ పోతే వెంకటరెడ్డి ఏది అరెస్ట్ చేస్తాను సార్, అరెస్ట్ చేస్తాను. అరెస్ట్ చేయండి. నువ్వు అరెస్ట్ మీ దట్ ఫస్ట్ నేను చెప్తా. హైవేస్ కార్పొరేషన్ నేను చెప్తాను వాట్ విల్ హ్యాపెన్. ఇంటి మీద కాదండి, ఎక్కడ పోయి చెప్పండి నాకు. వేరే వేరే షిఫ్టెడ్ సార్. No, I want because he's being taken to court. I must be there. బాబు నడువే. బాబు కమిషనర్ ఫోన్ చేయి. కమిషనర్ ఫోన్ చేయి. మీరు ఫోన్ చేస్తాను. కమిషనర్తో మీరు మాట్లాడదాం. వాట్సాప్ మెసేజ్ పెట్టి వాళ్ళు కూడా చెప్పలే. వెంకటరెడ్డి
నాకు ఇక్కడ ఆపిడు ఆయన గిఫ్ట్ తీసు ఎక్కడ తీసుకోపోయినా ఆయన ఎన్కౌంటర్ చేస్తా ఏం చేస్తా నాకు తెలియదు కదా. మాట్లాడిస్తాం మీరే కాదు సార్ కూర్చున్నాడు. పెడతావా ఇంకేం రాజద్రోహం పెడతావా 120B పెడతావా? మేము వద్దంటలేము. నీకు పోలీసు వాళ్ళకి నీకు ఆ సెక్షన్ పెట్టుకునే అధికారం ఉంది. ఏం సెక్షన్ పెట్టినావు, ఎందుకు అరెస్ట్ చేసినావు, ఏ కేసులో అరెస్ట్ చేసినావు అనేది కుటుంబ సభ్యులకు చెప్పమని అడుగుతా ఉన్నాం. లేదు కుటుంబ సభ్యులకు చెప్పకుండా తెచ్చినావు. ఒక బాధ్యత గల ఎమ్మెల్యేను, 30 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసే వకీల్ని నేను అడిగేందుకు వచ్చిన, నన్ను లోపలికి పంపించి డీసీపీ గారితో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని పోలీస్ మిత్రులను అడుగుతాం. సార్ ఏమైంది సార్? आपको फोन नंबर है ना आपके पास? आपसे बात करें मेरे मैं उसका बाजू में बैठा साथ में उनको भी लिफ्ट करके कहीं रखे नहीं उनको शामिलपट्टी भेजे, शामिलपट्टी से उधर से घर चला, घर भेज दिया और मल्लेश को सभी लोगों को वापस। नहीं क्यों, उनसे मिलने में प्रॉब्लम? नहीं कोई भी नहीं मिल रहा प्रॉब्लम। अभी उनको भी शिफ्ट हो गया मेरे ख्याल से, उनको भी कोर्ट को शिफ्ट कर रहे हैं अभी। कौन से कोर्ट को शिफ्ट कर रहे हैं? ये नजदीक कौन सा कोर्ट को जाते हैं? कम से कम वो तो ही बोलो, वहाँ कोर्ट करने तो भी है। नहीं बोलो नहीं, हम पूरा वो बात नहीं चल रहा हमको, आप वापस जाना पड़ेगा। नहीं साहब मैं क्या बोल रहा हूँ, నేనేమంటున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. అందుకోసం మెల్లగా కూర్చున్నాం, మీతో మాట్లాడాలి. అదే మీకు డిస్టర్బ్ చేస్తలేము, రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా సార్. అసలు ఏ కోర్ట్ కి తీసుకుని చెప్తారు. నేను మీకు మీతోనే ఉంటాడు కదా మా వాడు. నో ప్రాబ్లం, మీతోనే వస్తాడు, మీకు చెప్తా ఉంటాం ఇన్ఫర్మేషన్. మీరు రండి, బాగుంది. ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ వెళ్ళలేదు సార్, లారీలు అన్నీ ఆగినాయి చూడండి. లారీలు రండి ఇప్పుడు మీ ఎంబడి రావాలా? आपका फॉलोअर रामलू పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ వెనుక బీజేపీ కుట్ర ఉందని మంత్రులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఆరోపించారు. ఈ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రధాన సూత్రధారి అని మండిపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలుచోట్ల సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసి అస్థిరపరచాలనే కుట్రతోనే పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. తాండూరులో బీజేపీకి అనుబంధంగా ఉన్న ఉపాధ్యాయ సంఘానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రశ్న పత్రాన్ని ఫోటో తీసి వాట్సాప్ లో బయటకు పోస్ట్ చేసి వరంగల్లో బండి సంజయ్ కు సన్నిహితంగా ఉండే ప్రశాంత్ అనే వ్యక్తి ప్రశ్న పత్రాన్ని వాట్సాప్ లో వైరల్ చేశారన్నారు. రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. బాధ్యత కలిగిన ఎంపీ పదవిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ తన ఫోన్ కు వాట్సాప్ లో ప్రశ్న పత్రం వస్తే వెంటనే ఆ విషయాన్ని డీజీపీకి లేదా విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందని, అలా చేయకుండా రాష్ట్రంలో గందరగోళం పరిస్థితులు ఏర్పడడానికి కారణమయ్యారని సబితా మండిపడ్డారు. ప్రశ్న పత్రాల లీకేజీల వెనుక ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నడుస్తున్న నమో గ్రూప్ హస్తం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. 10వ తరగతి ప్రశ్న పత్రం లీకేజీ వెనుక సంజయ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. లీకేజీ వ్యవహారంలో నిందితుడైన ప్రశాంత్ మోదీ నమో గ్రూప్ లో సభ్యుడని పేర్కొన్నారు. 10వ తరగతి హిందీ ప్రశ్న పత్రం లీక్ చేసింది బీజేపీ కార్యకర్తనేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఆశపడుతున్న బీజేపీ ఇలాంటి పనులు చేయడం నీచమైన చర్య అని ధ్వజమెత్తారు. 10వ తరగతి పేపర్ లీక్ సూత్రధారి బండి సంజయ్ అని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. తెలంగాణ సర్కార్పై బీజేపీ కక్ష కట్టిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బండి సంజయ్ కు ఎంపీ పదవిలో ఉండే నైతిక హక్కు లేదని, లోక్సభ స్పీకర్ తక్షణం ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, బీజేపీ నాయకులు పేపర్ లీకేజీ కుట్రలే కాకుండా ఇలాంటి మరెన్ని కుట్రలు చేశారో వాటన్నిటిని బహిర్గతం చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కుట్రలో
ఎంతటి పెద్దల హస్తం ఉన్నా ఉపేక్షించబోమని హెచ్చరించారు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీలో ప్రధాన దోషి అయిన బండి సంజయ్ ని తక్షణమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. గడిచిన 2 నెలలు జరుగుతున్న లీకేజీల ఘటనపై బీజేపీ కుట్ర బట్టబయలైందన్నారు. 10వ తరగతి పేపర్ లీకేజీ ముమ్మాటికి బీజేపీ కుట్ర అని, సంజయ్ అరెస్టుతో అసలు భాగోతం బయటపడిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వం మీద ఏదో రకమైనటువంటి గందరగోళం సృష్టించి దెబ్బతీయాలని చూసిండ్రు. ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చి ఆ రకంగా కుట్రలు చేయాలని ప్రయత్నం చేసిండ్రు. చివరికి ఇప్పుడు ప్రశ్న పత్రాలను లీకేజ్ చేసి పసిపిల్లల జీవితాలతో, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ గంతకు కూడా దిగజారి రాజకీయంగా ఒక కుట్రతోని పేపర్ లీకేజ్ అవుతుందని చెప్పి ప్రజల్లో గందరగోళం సృష్టించి పిల్లల్లో, తల్లిదండ్రుల్లో గందరగోళం సృష్టించాలని ఇంత దివాలా కోరు దిక్కుమాల రాజకీయాలకు ఇలా బీజేపీ పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నమేమో వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పద్మ గారు, బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ గారు వారేమో పేపర్ లీకేజ్ అయిందని ధర్నా చేశారు. సాయంత్రం ఏమో లేలే అరెస్ట్ చేసిన ప్రశాంత్ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు, బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ధర్నా చేశారు. అంటే దీన్ని బట్టి ఎంత నగ్నంగా దొరికిపోయింది. వీళ్ళు అరెస్ట్ అయిన బీజేపీ కాకపోతే మీరు ఎందుకు విడుదల చేయాలని ధర్నా చేశారు. అరే నేను ఇంకా కొన్ని సూటి ప్రశ్నలు కూడా అడగదలుచుకున్నా. 10వ తరగతి ప్రశ్న పత్రం వాట్సాప్ లో కుమ్మక్కై ఒక పథకం ప్రకారంగా మీరు చేస్తున్నారనేటువంటిది ఇలా బట్టబయలైంది కదా. ఇంతకంటే ఏం కావాలి అంటే స్పష్టంగా బీజేపీ నాయకులు ఈ రోజు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. నిస్సిగ్గుగా తప్పుడు చర్యలను సమర్థిస్తున్న మీకు అసలు ఇంకా ఆయన ఒక అడ్డా. ఇదంతా కూడా బీజేపీ ఇలా కుట్ర చేస్తుంది. బట్టబగలు నగ్నంగా కూడా మీరే ఉన్నారు. ఇవాళ హిందీ పేపర్ లీకేజ్ జరిగిందని ఒక కుట్రను పన్ని దొరికిపోయిన దాని వెనుక కూడా ఇలా బీజేపీ ఉన్నది. సో రాజకీయంగా ఏదంటే చూసుకోవాలి, కానీ ఇంత నీచ రాజకీయాలు చేసి భవిష్యత్ తరాలతోని, పిల్లలతోని ఆడుకోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక విద్యార్థి ఆబ్సెంట్ అయితే ఆ క్వశ్చన్ పేపర్ ఫోటో తీసి పంపినటువంటి బందెప్ప, ఈ బందెప్పతో పాటు సమ్మప్ప కూడా ఉన్నాడు. ఆ వాళ్ళతో పాటు A1, A2గా వాళ్ళ నిందితులుగా ఉన్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరి ఇదైతే డైరెక్ట్గా మనం ప్రతి ఒక్క పేపర్లు చూస్తున్నాం. ఈ ప్రశాంత్ విషయంలో మాత్రం పూర్తిగా భారతీయ జనతా పార్టీ కళ్ళ ముందర కనబడతా ఉంది. ఈ దురాఘాతాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వము ఎన్నో సంవత్సరాల నుంచి మనము పరీక్షలు కండక్ట్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఇటువంటి కాలేదు. ఎన్నికల సంవత్సరం కాబట్టి ఏదో రకంగా మనం కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఇది ఉండి నాటకం ఆడిస్తున్నటువంటి విషయాన్ని కూడా అందరం గ్రహిస్తూ ఉన్నాం. బండి సంజయ్ విషయంలో మనకు కనబడుతూ ఉంది. వాస్తవానికి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. యువత, విద్యార్థులందరూ కూడా ఈ బీజేపీ దుర్మార్గాల్ని గమనించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఎవరైనా ఒక బాధ్యత కలిగిన పౌరుడు ఈ దేశంలో ఎక్కడైనా సరే ఒక నేరం జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు దాన్ని నిరోధించడానికి, లేదా ఒక జరిగిన నేరానికి పలానా వాళ్ళు బాధ్యులని చెప్పి తెలిసినప్పుడు ఆ విషయాన్ని కానీ, ఒక నేరం జరగడానికి కుట్ర చేస్తున్నారు అనే విషయం వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు కానీ తప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇది పౌరులందరి బాధ్యత. అటువంటిది ఒక పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడై ఉండి, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడై ఉండి తనే లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపెట్టి ఉన్న విషయం తన దృష్టికి వచ్చినప్పుడు తనకు సంబంధం లేనిదైతే తప్పకుండా వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఇగో ఇట్లా జరుగుతుంది, వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పి సంబంధిత శాఖ అధికారులకైనా సమాచారం ఇవ్వాలి. లేదా ఇది నిజమా కాదా, అబద్ధమా, ఉత్తగానే ఇటువంటి ఫేక్ పుట్టించి చేస్తున్నారా, ఇవి తెలుసుకోండి అని చెప్పి ఒక బాధ్యత గల నాయకుడిగా ఆయన అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రేపు మొత్తం తెల్లమవుతుంది. దీని కుట్రలో భాగమంతా ఉన్నారు. ఇంకా ఎన్ని పేపర్ లీక్ చేస్తారు, టీఎస్పీఎస్ ఇక్కడ ఉన్న రాబోయే కాలంలో ఎన్ని పేపర్ లీక్ చేస్తారు అనే ఆలోచన మౌనంగా డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా ఇంట్రాక్ట్ చేస్తే బయటకు వస్తాయి. కాబట్టి ఆగం కావద్దు. బండి సంజయ్ వాళ్ళు అరెస్ట్ చేసి నిన్న డెఫినెట్గా ఆ బండి సంజయ్ దగ్గర నుంచి రాబడి చేసుకుంటారు. మీకు ఎవరెవరికి మీకు వాట్సాప్ చేసారు, మీరు వాట్సాప్ చేసినా కూడా ఎందుకు మా ప్రభుత్వం చెప్పలేదు,
పోలీస్కి ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు, ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వాములు అని చెప్పి అందరు కూడా బయటేసుకొస్తా చెప్తాను. దయచేసి ఎవరు ఆగమవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా పత్రిక ద్వారా మా యావత్ తెలంగాణ ప్రజానికి అనుగుణంగా చెప్పడం జరుగుతుంది. ఎస్, అది కూడా శిరదిస్తున్నాము. అంటే అంత కాన్సన్ట్రేషన్ కూడా మొత్తము యువత పిల్లలు లోపలికి వచ్చేటప్పుడు సెల్ ఫోన్ తీసుకుంటా లేదా, ఒకవేళ తెలుసుకపోయిన విధంగా బయటకు వెళ్ళి వస్తాడంగా వాట్సాప్ వీడు చెట్టు ఎక్కి దురుకుతాడు అని చెప్పేసి నిజంగా వాస్తవంగా మాకు కూడా తెలియదు కదా. వాడు అంత కుట్ర భాగం, అంత కుట్ర, అంత వాళ్ళకి ఎంత కన్నింగ్ అంటే వీళ్ళు ప్రీ ప్లాన్ గా మొత్తం కన్నింగ్ పెట్టుకొని ఎట్టి బస్సులో ఆగం చేయాలి అని చెట్టు మీదకి ఎక్కి దునికి ఒక సినిమా ఫ్యాక్టరీలో పోయి ఫోటో తీసి పంపడం. సరే ఫోటో తీసి పంపితే వాట్సాప్ బయట పేపర్ అవుతాయి, ఆ వాళ్ళకి రిటర్న్ ఎట్లా పోతుంది ఆన్సర్ క్వశ్చనే పోదు, ఇంపాసిబుల్. కానీ ఇక్కడనే కుట్రదు, ప్రభుత్వాన్ని ఒక అబాస్ పాలు చేయాలి అని చెప్పేసి మౌత్ స్ప్రెడ్డింగ్ చేయాలని చెప్పేసి చేసి కుట్రవా తప్ప కానీ ఇక్కడ పేపర్ లీక్ కాదు. మాస్ కాపీ అనుకుంటుంది, లీక్ చేసి మాస్ కాపీ. మేము అదే చెప్తున్నాం, ఇది టీఎస్పీఎస్ కుట్ర రాజశేఖర రెడ్డి. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి మళ్ళీ ఇది చెప్తున్నాం. ఇంకా రాబోయే ఎన్ని పేపర్లు చేద్దాం అనుకుంటున్నావు? ఇదే కుట్ర కాదు. అసలు తెలంగాణ రాష్ట్రానికి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ అధికారం కోసము పొత్తులైతే హిందూ ముస్లిం కూడా ఖర్చు పెట్టే పరిస్థితి. మరి వీళ్ళు ఇంకేం విధ్వంసం పుట్టేస్తున్నారు? పచ్చగున్న తెలంగాణకి ఎందుకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఇంకేం చేస్తున్నారు? డెఫినెట్ గా తెలుసుకున్న బాధ్యత ఉన్నది. డెఫినెట్ తెలుసుకుంటాము. కుట్రలో ఎంత పెద్దవాళ్ళు ఉండగా ఎమ్మెల్యే కొనుగోలే ఛేదించిన మా ముఖ్యమంత్రి ఏదో లెక్కన వీళ్ళని తీసుకొచ్చి లోపల వారెత్తారు. గత 2 రోజులుగా చర్చ జరుగుతున్న వరంగల్ జిల్లా 10వ తరగతి పరీక్షల పేపర్ లీకేజీ ఉదంతంపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు. పేపర్ లీకేజీకి పాల్పడ్డ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే దురుద్దేశంతో యువతను ఇలాంటి చర్యలకు ఉసిగొల్పినట్లు పోలీస్ విచారణలో సాక్ష్యాధారాలతో బయటపడిన దొంగ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చర్యలను ప్రశ్నిస్తూ భాజపా వైఖరికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పట్టణ కమిటీకి పిలుపునిచ్చారు. ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఎంపీ పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేసి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజంలో అలజడి సృష్టించి విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యే విధంగా పేపర్ లీకేజ్ కొరకు యువతను ప్రోత్సహించిన బండి సంజయ్ ను భాజపా పార్టీని తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతం నుండి బహిష్కరించాలని కోరారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వ్యక్తి బండి సంజయ్ తో పాటు భాజపా ముఖ్య నాయకుల అందరితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వాటినే సాక్ష్యంగా బీజేపీకి అతనికి ఉన్న సాన్నిహిత్యంతోనే ఉద్దేశపూర్వకంగా వాళ్లు కావాలనే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు తెలిపారు. పోలీసుల పర్యవేక్షణలో అన్ని రూల్స్ పాటిస్తూ సిస్టమేటిక్ గా నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రంలోకి ఆ సదరు బీజేపీకి చెందిన వ్యక్తి గోడ దూకి మరీ అక్రమంగా పరీక్షా కేంద్రంలోకి చొరబడాల్సిన అవసరం ఏముంది? పరీక్ష పేపర్ ని ఫోటో తీసుకుని ఆ ఫోటోను వెంటనే బండి సంజయ్కి పంపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పదవ తరగతి పేపర్ లీక్ సూత్రధారి బీజేపీ బండి సంజయ్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. అన్ని రకాల ఆధారాలు లభించాయని, లక్షల మంది పిల్లల భవిష్యత్తు, వారి తల్లిదండ్రులు ఎంత బాధపడతారని కనీస బాధ్యత లేకుండా బండి సంజయ్ ప్రవర్తించాడన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశమని, ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ కి ఫోటో తీసిన పేపర్ లో ఫోన్ లో పంపించాడన్నారు. ఇక పరీక్ష మొదలైన 15 నిమిషాల్లోనే బండి సంజయ్ కు ప్రశాంత్ ద్వారా వచ్చిందని, బండి సంజయ్ బీజేపీ వాళ్లతో ప్రశాంత్ 140 సార్లు ఫోన్ లో మాట్లాడించారని తెలిపారు. వాళ్లే ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారు, వాళ్లే మీడియాకి పంపిస్తారని ఆయన అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, బండి అరెస్ట్ పై బీజేపీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తే ఖబర్దార్ భౌతిక దాడులు తప్పవని అన్నారు. ఆ ప్లాన్ లో ఎంత దిగజారిపోతున్నారంటే వాళ్ళు చేసే పని వల్ల స్టూడెంట్స్ పాపం పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు, ఎంత నరకం పడతారు, పిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, అది కూడా వాళ్ళకి లెక్కలేదు. వాళ్ళకి కావాల్సిందల్లా కేసీఆర్ బదనాం కావాలి. బదనాం కావాలంటే ఏం చేసారు? నిన్ననే 10th క్లాస్ ఎగ్జామ్లు జరుగుతున్నాయి, 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు రాయటానికి పిల్లలు లోపలికి పోయినరు. పోయినాక ఒక 15 నిమిషాలకు అక్కడి నుంచి ఎవడో ఫోన్, ఆ క్వశ్చన్ పేపర్ ఫోన్లా తీసిరు ఫోటో. లోపలికి పోయినాక తీసి వాడెవడు ప్రశాంత్ అనే వ్యక్తి వాడు తీసి
15 నిమిషాల లోపట్నే బండి సంజయ్కి పంపించండి వాట్సాప్లో. పంపించగానే బండి సంజయ్ ఏమంటాడు, ఇగో పేపర్ లీక్ అయింది, నా దగ్గరికి వచ్చింది చూడు అంటాడు. ఎవడిది ఫోటో తీసిండు ఎవడని తీస్తే వాడి మంచిగా ప్రశాంత్ అనే వ్యక్తి మంచి దొరకబట్టిండు. ఇది బండి సంజయ్ కావలసుకొని ప్రశాంత్ అనే వ్యక్తితోటి ఆ పేపర్ని ఫోటో తీపిచ్చి అది బయట పెట్టి, ఇగో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది, ఇగో లోపలికి వెళ్ళిట నాకు ఫోటో వచ్చింది, పేపర్ వచ్చింది అని చెప్పి బదనాం చేద్దామని ప్రయత్నం. మొత్తం 140 సార్లు ఫోన్ చేసిండు వాడు ప్రశాంత్ అనే వ్యక్తి బీజేపీలకు. ఒక గంటలో 140 సార్లు బీజేపీ నాయకులకు ఫోన్ చేసిన వాడు ఎవడైతే ఫోటో తీసిండో వాడు. ఇట్లా ఇంత అన్యాయం. దాంతో పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు, పిల్లల తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారు. అదేం లేదు. పేపర్ లీక్ అయిందని బదనాం చేయాలి కేసీఆర్ని. చేసేటోడు వాడే, చేసేటోడు బండి సంజయ్, బీజేపీ పార్టీ అధ్యక్షుడు. మళ్ళీ వాడే బదనాం ఎత్తున్నాడు. పోలీసుల్ని వాళ్ళు అరెస్ట్ చేసారు. మొత్తం రికార్డులు ఉన్నాయి. వాడు బండి సంజయ్ ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్కి పంపించిన ఫోటోలు మొత్తం పేపర్ ఫోన్లలో ఉన్నాయి. మొత్తం రికార్డుకి వచ్చింది. 140 సార్లు వాడికి ఫోన్ చేసినాయి, రికార్డులకు వచ్చినాయి, మొత్తం ప్రూఫ్లు దొరికినాయి. వాడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు బండి సంజయ్ని అరెస్ట్ చేస్తే బండి సంజయ్ని ఎట్లా అరెస్ట్ చేస్తున్నారు? దిష్టిబొమ్మలు కాలేస్తారట కేసీఆర్. ఖబర్దార్, ఎవడన్నా సరే కేసీఆర్ దిష్టిబొమ్మ కాల్చడానికి ప్రయత్నం చేస్తే భౌతిక దాడులు తప్పవు, జాగ్రత్త. ఇవాళ చట్టం తన పని చేస్తున్నది. ఇవాళ నువ్వు పాపం పిల్లలను చూడకుండా, వాళ్ళు ఇబ్బంది పడతారా అని కూడా చూడకుండా, నువ్వే క్వశ్చన్ పేపర్ని 10వ తరగతి క్వశ్చన్ పేపర్ నువ్వే ఫోటో తీపిచ్చి, నువ్వే బయటకు తీసుకొచ్చి, నువ్వే పేపర్ వాళ్ళకి ఇచ్చి, నువ్వే టీవీలోకి ఇచ్చి కేసీఆర్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. అన్ని ప్రూఫ్లు దొరికినాయి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఖబర్దార్, జాగ్రత్త గమనించాలని నేను బీజేపీ సోదరుల కార్యకర్తలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా, వాళ్ళకి సూచిస్తా ఉన్నా. ఇటువంటి ట్రాప్లో మీరు పడద్దు దయచేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలతో అట్టుడికిన జిల్లా మండల కేంద్రాలు. బండి సంజయ్ని అరెస్టు చేసిన దగ్గర నుంచి రాత్రి జైలుకు తరలించేదాకా నెలకొన్న హై డ్రామా. ఏ కోర్టు న్యాయమూర్తి వద్ద హాజరుపరుస్తారన్నది తెలియకుండా పోలీసులు పకడ్బందీ వ్యూహం. పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వెనుక బీజేపీ కుట్ర ఉందన్న బీఆర్ఎస్ మంత్రులు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేసి అస్థిరపరచాలనే కుట్ర చేశారని ఆగ్రహం. పదవ తరగతి పేపర్ లీక్ సూత్రధారి బీజేపీ బండి సంజయ్ అన్నది మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశమని ఆగ్రహం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.